హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు మనము 18th వీడియోలో ఉన్నాము. రాజకీయ ధోరణుల ఆవిర్భావం గురించి తెలుసుకుంటున్నాము. 10th క్లాస్లోని 18th లెసన్ ఫ్రెండ్స్. ఇది పార్ట్ 1 మనం ముందు వీడియోలో అప్లోడ్ చేశాను ఫ్రెండ్స్. ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే అది చూసిన తర్వాత ఇది చూడండి. మనకు కంటిన్యూగా వింటేనే మనకు ఖచ్చితంగా అర్థమవుతుంది అదేంటి అనేది. అది చూసిన తర్వాత ఇది చూడండి ఫ్రెండ్స్. ఇప్పుడు మనము కంటిన్యూ చేద్దాం ఈ వీడియోని. మనకి ఇప్పుడు రాజీవ్ గాంధీ కాలంలో కొత్త చర్యలు ఏం జరిగాయో ఇప్పుడు చూద్దాం. రాజీవ్ గాంధీ నేతృత్వంలో కాంగ్రెస్ అంతకు ముందెన్నడూ లేనంతగా ఎన్నికలలో ఘన విజయం సాధించింది. ఈ రాజీవ్ గాంధీ నేతృత్వంలో కాంగ్రెస్ అంతకు ముందెన్నడూ లేనంతగా ఎన్నికల్లో ఘన విజయం సాధించింది. రాజీవ్ గాంధీ పంజాబ్, అస్సోం, మిజోరాంలలో పొరుగు దేశమైన శ్రీలంకలో కూడా శాంతి ప్రక్రియలు మొదలుపెట్టాడు. శ్రీలంకలో ఘర్షణలు పడుతున్న ఇరుపక్షాల మధ్య వేర్పాటువాద తమిళులు శ్రీలంక ప్రభుత్వం శాంతి నెలకొల్పటానికి భారతదేశం తన సైన్యాన్ని పంపించింది. అయితే దీనికి అటు తమిళులు ఇటు శ్రీలంక ప్రభుత్వము అంగీకరించకపోవటం వల్ల ఇదొక దుస్సాహస చర్యగా పరిగణించింది. అంతిమంగా భారతదేశం తన సైన్యాన్ని 1989లో వెనక్కి తీసుకోవడం జరిగింది. దేశంలో అభివృద్ధిపై దృష్టి పెట్టినప్పటికీ అది నిజమైన లబ్ధిదారులకి చేరటం లేదని రాజీవ్ గాంధీ గుర్తించాడు. ప్రఖ్యాతగాంచిన ఒక ఉపన్యాసంలో పేదల కోసం ఖర్చు పెడుతున్న ప్రతి రూపాయిలో 15 పైసలు కూడా వారిని చేరటం లేదని రాజీవ్ గాంధీ అన్నారు. అభివృద్ధికి వ్యయం ఎంతగానో పెరిగినప్పటికీ పేదల పరిస్థితి మాత్రం అలాగే ఉంది అనడం జరిగింది. అలాగే ఉండిపోయింది. కారణం ఏమనగా విస్తరించిన అవినీతి మరియు ఇతర సమస్యలు, పేదరికం అంచులకు నెట్టబడిన పేద ప్రజల, మహిళలు, దళితులు, గిరిజనులు అభివృద్ధి ఫలాలు అందుబాటులో ఉండటం లేదు. పనులు జరుగుతున్న విధానంలో పెనుమార్పులు తీసుకురావాలని కూడా అతడు గ్రహించాడు. ఇందుకు పంచాయతీరాజ్ సంస్థలను క్రియాశీలకంగా మలిచి పెద్ద సంఖ్యలో ప్రజల పాలనలో భాగస్వాములు అయ్యేలా చేయటంలో మంచి పద్ధతిని రాజీవ్ గాంధీ భావించాడు. అయితే ఏంటంట, ఇప్పుడు పంచాయతీరాజ్ సంస్థల్ని క్రియాశీలకంగా మలిచి పెద్ద సంఖ్యలో ప్రజలు పాలనలో భాగస్వాములు అయ్యేలా చేయటం మంచి పద్ధతిని రాజీవ్ గాంధీ భావించాడు. ఇట్లాంటి పద్ధతి మంచి పద్ధతిని రాజీవ్ గాంధీ భావించడం జరిగింది. అయితే అనేక రాష్ట్ర ప్రభుత్వాలు, ప్రత్యేకించి ప్రతిపక్ష పార్టీలు అధికారంలో ఉన్న రాష్ట్రాలు ఇది తమ ద్వారా కాకుండా నేరుగా జిల్లాలకు చేరటానికి తమ అధికారులు తగ్గించడానికి ఉద్దేశించిన చర్యగా భావించారు. రాష్ట్ర ప్రభుత్వాలు, ప్రత్యేకించి ప్రతిపక్ష పార్టీలు అధికారంలో ఉన్న రాష్ట్రాలు ఇది తమ ద్వారా కాకుండా నేరుగా జిల్లాలకు చేరటానికి తమ అధికారులు తగ్గించడానికి ఉద్దేశించిన చర్యగా భావించడం జరిగింది. ఆర్థిక రంగంలో కూడా రాజీవ్ గాంధీ భిన్న పంథాన్ని అనుసరించడానికి ప్రయత్నించాడు. 1985లో అతడి ప్రభుత్వం ప్రవేశపెట్టిన మొదటి బడ్జెట్లో అమలులో ఉన్న కొన్ని నియంత్రణలను, పరిమితులను తొలగించి సరళీకృత ఆర్థిక విధానం వైపు పయనం మొదలుపెట్టాడు. ప్రవేశపెట్టిన మొదటి బడ్జెట్లో అమలులో ఉన్న కొన్ని నియంత్రణలను, పరిమితులను తొలగించి సరళీకృత ఆర్థిక విధానం వైపు పయనం మొదలుపెట్టాడు. ప్రపంచంలో ముందుకొస్తున్న కొత్త సాంకేతిక విజ్ఞానాలను, ప్రత్యేకించి కంప్యూటరు, టెలికమ్యూనికేషన్ సాంకేతిక విజ్ఞానాన్ని భారతదేశం అవలంబించాలని రాజీవ్ గాంధీ గట్టిగా నమ్మాడు. అతడు భారతదేశంలో టెలికాం విప్లవం అనబడుతున్న దానిని ఆరంభించాడు. ఉపగ్రహ సాంకేతిక విజ్ఞానం దేశంలో టెలిఫోనిక్ నెట్వర్క్ వేగంగా విస్తరించడానికి ఇది దోహదపడింది. మతతత్వ ఉన్నత స్థానాల్లో అవినీతి పెరుగుదల. దేశ విభజన సమయంలో ఘోరాల తర్వాత రాజకీయ రంగం నుంచి మతాన్ని దూరంగా ఉంచడానికి కొంత ప్రయత్నం జరిగింది. అయితే ఆ తరువాత కాలంలో మత ధోరణి ఉన్న కొంత రాజకీయ సమీకరణం చవిచూసింది. రాజకీయ ఉద్దేశాలకు మతాన్ని వాడుకోవటం ప్రభుత్వ పక్షపాత ధోరణి కారణంగా ప్రమాదకరమైన పరిణామాలకు దారితీసి దేశ ఐక్యత, సమగ్రతల్ని ప్రశాంతతార్థకం మార్చింది. ఇదొకసారి ఈ బాక్స్ చూద్దాం ఫ్రెండ్స్. అసలు ఏంటి బాక్స్ అనేది? ప్రధానమంత్రి క్షమాపణ. ఇదేంటి? ప్రధానమంత్రి చూస్తున్నారా?
ప్రధానమంత్రి క్షమాపణ. రాజ్యసభలో డాక్టర్ మన్మోహన్ సింగ్ ప్రకటన. 1984లో జరిగిన ఈ మహాజాతీయ విపత్తులో 4000 మంది చంపబడ్డారు. 1984లో జరిగిన ఈ మహాజాతీయ విపత్తులో 4000 మంది చంపబడ్డారు. ఒకే దేశంగా కలిసి పనిచేస్తున్న సందర్భంలో ఇటువంటి ఘోర విషాదాలు దేశంలో తిరిగి ఎన్నడూ జరగకుండా కొత్త దారులు కనుక్కోవడానికి ప్రయత్నించాలి. ఒక సిక్కు ప్రజలకే కాకుండా మొత్తం భారతదేశానికి క్షమాపణలు చెప్పడానికి నేను తటపటాయించను. ఎందుకంటే 1984లో జరిగింది మన రాజ్యాంగంలో పొందుపరచని దానికి, జాతి అన్న భావనకు పూర్తి వ్యతిరేకమైనది. ఈ ప్రభుత్వం తరపున, ప్రజలందరూ తరపున ఇటువంటి ఘటన జరిగినందుకు నేను సిగ్గుతో తల వంచుకుంటున్నానని. అయితే దేశ వ్యవహారాల్లో శిఖరాలు ఉంటాయి, లోయలు ఉంటాయి. గతం మనతో ఉంది, దానిని తిరిగి రాయలేం. కానీ మానవులంగా మనందరికీ మెరుగైన భవిష్యత్తు రూపొందించగల సామర్థ్యం, దృఢచిత్తత మనకి ఉన్నాయి అని మనకి 2005 ఆగస్టు 11న మన్మోహన్ సింగ్ ఈ ప్రకటన చేయడం జరిగింది. అయితే మనం ఇది ఒకసారి విందాం ఫ్రెండ్స్. మతతత్వంలో ఉన్నత స్థానాలు, అవినీతి పెరుగుదల, ఏ విధంగా ఈ మతతత్వం గురించి చెప్పడం జరుగుతుంది అనేది ఇప్పుడు ఒక కేసు గురించి మనము డిస్కషన్ చేద్దాం. భర్త నుంచి విడాకులు పొందిన షాబానో అన్న మహిళ వేసిన కేసులో 1985లో సుప్రీంకోర్టు ఆమె మాజీ భర్త అయిన ఆమెకు భరణం చెల్లించాలని తీర్పు ఇచ్చింది. ప్రగతిశీల ముస్లింలు ఈ తీర్పును స్వాగతించారు. అయితే ఇతరులు ఈ తీర్పు ఇస్లామిక్ చట్టంలో జోక్యం చేసుకుంటుందని, దీనిని అనుమతిస్తే తమ మత జీవితంలో జోక్యం మరింత పెరుగుతుందని నిరసన చేపట్టారు. ఏకపక్షంగా భర్తలతో విడాకులు ఇవ్వబడి అన్యాయానికి గురవుతున్న మహిళలకు జరుగుతున్న అన్యాయాలను ఇది అరికడుతుందని మహిళా ఉద్యమ నాయకులు, ముస్లిం సమాజంలో సంస్కరణలు కోరుకుంటున్న సభ్యులు వాదించసాగారు. ఛాందసవాద వర్గాల ఒత్తిడికి లోనైన ప్రభుత్వం 1986లో కొత్త చట్టం చేసింది. ఎప్పుడు కొత్త చట్టం చేసింది? ఈ ముస్లిం కేసుకు సంబంధించి 1986లో కొత్త చట్టం చేసింది. దేనికి ఒత్తిడికి లోనయ్యి? ఛాందసవాద వర్గాల ఒత్తిడికి లోనయ్యి కొత్త చట్టం చేయడం జరిగింది. దీని ప్రకారం ముస్లిం భర్తలకు ఎటువంటి బాధ్యత లేకుండా చేసి విడాకులు పొందిన మహిళలకు 3 నెలల పాటు ముస్లిం మత సంస్థల భరణం చెల్లిస్తే సరిపోతుంది. ఈ చర్యలు ముస్లిం మహిళలకు ప్రయోజనాలను కాదని మత ఛాందసవాదులు తల ఒగ్గిందని చాలామంది భావించారు. అదే సమయంలో అయోధ్యలో వివాదాస్పద కట్టడమైన బాబ్రీ మసీద్ ఉన్న స్థానంలో రాముడికి గుడి కట్టాలని కొంతమంది హిందువులు ఉద్యమం మొదలుపెట్టారు. అది రాముని జన్మస్థలమని, అంతకుముందు అక్కడ ఉన్న గుడిని పడగొట్టి మసీదుని కట్టారని వాళ్ళ వాదన. బాబ్రీ మసీదు నిర్వాహకులు ఇది నిజం కాదని, ఇది ముస్లింల ప్రార్థనా స్థలమని పేర్కొన్నారు. ఈ విధంగా ఈ వివాదం కొంతకాలంగా సాగుతుంది. అంతిమ నిర్ణయం తీసుకునేదాకా సంవత్సరంలో ఒక రోజు తప్పించి మసీదు మూసి ఉంచాలని కోర్టు ఆదేశించింది. 1986లో కోర్టు తీర్పు ఇస్తూ మసీదుని సంవత్సరం పొడవునా తెరిచి ఉంచమని, హిందువులను రోజువారీ పూజలకు అనుమతించాలని ఆదేశించింది. ఎప్పుడు ఆదేశించింది? 1986లో. అయితే ఆదేశించింది కదా. కేంద్ర ప్రభుత్వం ఈ నిర్ణయాన్ని ఆమోదించినందువల్లే ఇది జరిగి ఉంటుందని చాలామంది అభిప్రాయపడ్డారు. కేంద్ర ప్రభుత్వం ఈ నిర్ణయాన్ని ఆమోదించినందువల్లే ఇది జరిగి ఉంటుందని చాలామంది అభిప్రాయపడ్డారు. మసీదును గుడిగా మార్చాలనుకుంటున్న వాళ్ళు మరింత మంది ప్రజలను సమీకరించడానికి గుడిని తెరవడం సహకరించింది అనమాట. రాజకీయ పార్టీలు ప్రజల్లో తమ ఆదరణను కోల్పోతున్నాయని చాలామంది పరిశీలకులకు అనిపించసాగింది. అనేక అంశాలపై రాజకీయేతర నాయకత్వం కింద అనేక ప్రజా ఉద్యమాలు చెలరేగసాగాయి. మార్కెట్ కోసం ఉత్పత్తి చేస్తున్న రైతుల వ్యవసాయ ఉత్పత్తులకు మెరుగైన ధరల కోసం డీజిల్, రసాయనిక ఎరువులు, విద్యుత్ వంటి ఉత్పాదకాలపై సబ్సిడీల కోసం పోరాడసాగారు. ఉత్తరప్రదేశ్, హర్యానా రైతులు మహేంద్ర సింగ్ తిఖాయత్ నేతృత్వంలో పోరాటం. ఈ ఉత్తరప్రదేశ్, హర్యానా రైతులు ఎవరి నేతృత్వంలో పోరాటం సాధించడం జరిగింది? మహేంద్ర సింగ్ తిఖాయత్ నేతృత్వంలో పోరాటం చేస్తుండగా మహారాష్ట్రలో రైతులు శరత్ జోషి నాయకత్వంలో పోరాటం చేసాగారు. అనేక రాష్ట్రాల్లో ఆనకట్టలు, గనుల వంటి అభివృద్ధి పథకాల వల్ల
నిర్వాసితులవుతున్న గిరిజనులు, రైతులు అనేక రాష్ట్రాల్లో ఉద్యమించసాగారు. జనాదరణ కోల్పోతున్న జాతీయ రాజకీయ పార్టీలు ఎన్నికల్లో మద్దతు కోసం హిందూ ముస్లిం మత భావనలను తలవొగ్గసాగారని పరిశీలకులు భావించసాగారు. అయితే దీనివల్ల దేశ లౌకిక స్ఫూర్తి దెబ్బతిని తర్వాత దశాబ్దం మతతత్వ రాజకీయాలకు అవకాశం కల్పించింది. ఇదే సమయంలో భారతీయ సైన్యానికి శతజ్ఞులు సరఫరా చేసిన స్వీడిష్ ఉత్పత్తిదారుల ద్వారా అనేక మంది నాయకులు ప్రత్యక్షంగా పరోక్షంగా ముడుపులు ముట్టాయని ఆరోపణలు వచ్చాయి. ఈ ఆరోపణలు ఖచ్చితంగా నిరూపించకపోయినప్పటికీ మంత్రివర్గంలోని మాజీ మంత్రులైన విపి సింగ్ వంటి కొంతమంది నాయకత్వంలో బలమైన ఉద్యమం సాగింది. ఆ తర్వాత 1989లో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెసేతర రాజకీయ శక్తులకు పరిపాలన, రాజకీయ రంగాలలో అవినీతి అన్నది ప్రధాన ప్రచారం అంశమైంది. ఇప్పుడు ఏం లేదు ఫ్రెండ్స్, ఇక్కడి నుంచి ఒకసారి చూడండి, బాగా గమనించండి, మనకి అర్థమవుతుంది. ఇప్పుడు ఈ ఆరోపణలు ఏంటి, ఏం ఆరోపణలు? ఇదే సమయంలో భారతీయ సైన్యాన్ని శతజ్ఞులు సరఫరా చేసిన స్వీడిష్ ఉత్పత్తిదారుల ద్వారా అనేక మంది నాయకులు ప్రత్యక్షంగా పరోక్షంగా ముడుపులు ముట్టాయనే ఆరోపణలు వచ్చాయంట. ఈ ఆరోపణలు ఖచ్చితంగా నిరూపించకపోయినప్పటికీ మంత్రివర్గంలోని మాజీ మంత్రులైన విపి సింగ్ వంటి కొంతమంది నాయకత్వంలో బలమైన ఉద్యమం సాగింది. ఆ తర్వాత ఎవరి నాయకత్వంలో బలమైన ఉద్యమం సాగింది? విపి సింగ్. ఎవరు అతను? మాజీ మంత్రి అన్నమాట. అయితే ఆ తర్వాత 1989లో జరిగిన ఎన్నికలలో కాంగ్రెసేతర రాజకీయ శక్తులకి పరిపాలనా రాజకీయ రంగాలలో అవినీతి అన్నది ప్రధాన ప్రచార అంశం అయింది. తమ మధ్య విభేదాలతో సంబంధం లేకుండా కాంగ్రెసేతర రాజకీయ పార్టీలు ఏకం కావటంతో కాంగ్రెస్ గెలవటం కష్టమైంది. అన్నిటికంటే ఎక్కువ సీట్లు కాంగ్రెస్కి వచ్చినప్పటికీ అది ఒంటరిగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే స్థితిలో లేదు. విపి సింగ్ నేతృత్వంలో జనతాదళ్ మొదటి సంకీర్ణ ప్రభుత్వం ఏర్పడింది. విపి సింగ్ నేతృత్వంలో జనతాదళ్ మొదటి సంకీర్ణ ప్రభుత్వం ఏర్పడింది 1989లో. ఇప్పుడు సంకీర్ణ రాజకీయ శకం దీని గురించి చూద్దాం. 1990 కాలంలో స్వాతంత్ర అనంతరం భారతదేశంలో చాలా కీలకమైన మార్పులు చోటు చేసుకున్నాయి. పోటీతో కూడిన బహుళ పార్టీ వ్యవస్థకు మారటంతో మెజారిటీ స్థానాలు గెలిచి సొంతంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే స్థితి ఏ ఒక్క పార్టీకి కూడా లేదన్నమాట. 1989 నుంచి జాతీయ స్థాయిలో ఏర్పడిన ప్రభుత్వాలన్నీ ఈ 1989 నుంచి జాతీయ స్థాయిలో ఏర్పడిన ప్రభుత్వాలన్నీ సంకీర్ణ మైనారిటీ ప్రభుత్వాలే. కేంద్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి అనేక జాతీయ ప్రాంతీయ పార్టీలు కలవవలసి వచ్చేది. దీని అర్థం అనేక పార్టీలు రాజకీయ సిద్ధాంతాలని, కార్యక్రమాలని కలుపుకొని కనీస ఒప్పందాలకు రావాల్సి వచ్చేది. దాంతో ఏ ఒక్క పార్టీ తన పూర్తి పంతాను కొనసాగించడానికి వీలు లేక కొంతవరకు తగ్గించుకోవాల్సి వచ్చేది. దీనివల్ల రాజకీయాల విధానాలలో అనేక దృష్టికోణాల పట్ల కేంద్ర ప్రభుత్వాలు సున్నితత్వం వ్యవహరించవలసి వచ్చింది. అదే సమయంలో దీనివల్ల ఎంతో అస్థిరత కూడా నెలకొంది. చిన్న పార్టీలు కూడా తమ మద్దతు ఉపసంహరించుకుంటే ప్రభుత్వం పడిపోతుంది కాబట్టి ఎక్కువ ప్రయోజనాలు రాబట్టుకోవడానికి ప్రయత్నించాయి. కొన్నిసార్లు దీనివల్ల విధాన పక్షపాతం కూడా సంభవించేది. అంటే ఏదో ఒక భాగస్వామి మద్దతు ఉపసంహరించుకుంటుందన్న భయంతో తీవ్ర మార్పులకు తెచ్చే విధానాలు అమలు చేయడానికి సంకీర్ణ ప్రభుత్వం భయపడేదన్నమాట. తొలి సంకీర్ణ ప్రభుత్వాలు చాలా అస్థిరంగా ఉండి వాటి పూర్తి కాలం కొనసాగలేకపోయాయి. తర్వాత సంకీర్ణ ప్రభుత్వాలు కనీస ఉమ్మడి కార్యక్రమాలు, సమన్వయ సంఘాల వంటి పలు విధానాల ద్వారా భాగస్వాముల మధ్య మరింత అవగాహన సాధించగలిగాయి. ఫలితంగా బీజేపీ నేతృత్వంలో నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్ ఎన్డీఏ, కాంగ్రెస్ నేతృత్వంలో యునైటెడ్ ప్రోగ్రెసివ్ అలయన్స్ యూపీఏ లాంటి సంకీర్ణ ప్రభుత్వాలు తమ పూర్తి కాలం పదవిలో కొనసాగాయి. అంతేకాకుండా యూపీఏ సంకీర్ణ ప్రభుత్వం తిరిగి ఎన్నికైంది. పశ్చిమ బెంగాల్ వామపక్ష ప్రభుత్వం. వామపక్ష రాజకీయ పార్టీలైన భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ, ఫార్వర్డ్ బ్లాక్ రివల్యూషనరీ సోషలిస్ట్ పార్టీ, భారత కమ్యూనిస్టు పార్టీ, మార్క్సిస్టు వంటివి 1977లో పశ్చిమ బెంగాల్లో రాష్ట్ర ఎన్నికల్లో గెలిచిన సిపిఎంకి చెందిన జ్యోతి బసు నాయకత్వంలో వామపక్ష ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాయి. ఇప్పుడు వామపక్ష రాజకీయ పార్టీలైన భారత కమ్యూనిస్టు పార్టీ, ఫార్వర్డ్ బ్లాక్ రివల్యూషనరీ సోషలిస్ట్ పార్టీ,
భారత కమ్యూనిస్టు పార్టీ మార్క్సిస్ట్ వంటివి 1977లో పశ్చిమ బెంగాల్లో రాష్ట్ర ఎన్నికల్లో గెలిచి సిపిఎంకి చెందిన జ్యోతి బసు నాయకత్వంలో వామపక్ష ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాయి. నెక్స్ట్, రాష్ట్రంలో అసంపూర్తిగా ఉండిపోయిన భూ సంస్కరణలను అది ముందుగా చేపట్టింది. జూన్ 1978లో పశ్చిమ బెంగాల్లో ప్రభుత్వం కౌలుదారుల పేర్లను నమోదు చేసి, ఇప్పుడు రాష్ట్రంలో అసంపూర్తిగా ఉండిపోయిన భూ సంస్కరణలను అది ముందుగా చేపట్టింది. జూన్ 1978లో పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం కౌలుదారుల పేరున నమోదు చేసి వాళ్ళ హక్కుల్ని కాపాడడానికి ఆపరేషన్ బర్ఖా చేపట్టిందనమాట. అయితే పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం కౌలుదారుల పేర్లను నమోదు చేసి వాళ్ళ హక్కుల్ని కాపాడడానికి ఏం చేపట్టింది? ఆపరేషన్ బర్ఖాని చేపట్టింది. కౌలుదారులని బెంగాలీలో బర్ఖాదారులు అంటారు. కౌలుదారులను ఏమంటారు? బెంగాలీలో బర్ఖాదారులు అంటారు. అందుకే దీన్ని ఆపరేషన్ బర్ఖాగా పిలవడం జరుగుతుందన్నమాట. వీళ్ళు భూస్వాముల భూములను సాగు చేస్తూ పంటలో అధిక భాగం వాళ్ళకి కౌలు చెల్లిస్తూ ఉండేవాళ్ళు. పరిపాలనా సంబంధం కౌలు చెల్లిస్తూ ఉండేవాళ్ళు. పశ్చిమ బెంగాల్లో గ్రామీణ జనాభాలో ఈ కౌలుదారులు అధిక సంఖ్యలో ఉండేవాళ్ళు. పరిపాలన సంబంధం ఆలస్యాలు, భూస్వామి వర్గాల పెత్తనము లేకుండా ఉండడానికి పంచాయతీరాజ్ సంస్థలు కౌలుదారుల ఉమ్మడి కార్యాచరణపై ఆపరేషన్ బర్ఖా ఆధారపడింది. అధికారులు గ్రామాలలో సమావేశాలు నిర్వహించే వివిధ పాత్రధారులు చెప్పేది వినేవాళ్ళు. ఆ వెంటనే కౌలుదారుల జాబితా తయారు చేసి భూస్వాముల సమక్షంలో సరిచూసేవాళ్ళు. ఏమైనా అభ్యంతరాలు ఉంటే తెలియజేయడానికి భూస్వాములకు అవకాశం ఇచ్చేవాళ్ళు. అక్కడికక్కడే కౌలుదారుల పేర్లు నమోదు చేసి అన్ని చట్ట సంబంధ కాగితాలు తయారు చేసి వెంటనే పంచిపెట్టేవాళ్ళు. అర్థమైందా? ఇప్పుడు ఏమైంది? పశ్చిమ బెంగాల్ గ్రామీణ జనాభాలో ఈ కౌలుదారులు అధిక సంఖ్యలో ఉండేవాళ్ళు. పరిపాలనా సంబంధ ఆలస్యాలు, భూస్వామ్య వర్గాల పెత్తనము లేకుండా ఉండడానికి పంచాయతీరాజ్ సంస్థలు కౌలుదారులు ఉమ్మడి కార్యాచరణపై ఆపరేషన్ బర్ఖా ఆధారపడింది. అధికారుల గ్రామాలలో సమావేశాలు నిర్వహించి వివిధ పాత్రధారులు చెప్పేది విని వాళ్ళు ఆ వెంటనే కౌలుదారుల జాబితా తయారు చేసి భూస్వాముల సమక్షంలో సరిచూసేవాళ్ళు. ఏమైనా అభ్యంతరాలు ఉంటే తెలియచేయడానికి భూస్వాములకు అవకాశం ఇచ్చేవాళ్ళు. అక్కడికక్కడే కౌలుదారుల పేర్లు నమోదు చేసి అన్ని చట్ట సంబంధ కాగితాలు తయారు చేసి వెంటనే పంచిపెట్టేవాళ్ళు. ఆపరేషన్ బర్ఖా ఫలితంగా కౌలుదారుల భూస్వాములు బలవంతంగా తొలగించడానికి కౌలుదారులను భూస్వాములు బలవంతంగా తొలగించడానికి వీలు లేకుండా పోయింది. వాస్తవానికి కౌలుదారుల హక్కులను వారసత్వం చేసి అది కొనసాగేలా చూశారు. అంతేకాకుండా పంటలో నాణ్యమైన వాటా శ్రమ కాకుండా ఇతర పెట్టుబడి కౌలుదారు పెడితే 75% భూస్వామి పెడితే 50%, అయితే కౌలుదారు 75% పెడితే భూస్వామి 50% పెడితే 50%. ఇప్పుడు ఇదే ఫ్రెండ్స్, కౌలుదారు 75% పెట్టిననుకోండి, 50% మనకు కౌలుదారునికే వస్తుందన్నమాట శ్రమ కాకుండా. 50% భూస్వామి 50% పెట్టుబడి పెట్టాడు అనుకోండి, 50% పెట్టుబడి పెడితే 50% అతనికి 50% ఇతనికి అనమాట. ఓన్లీ శ్రమ 50%గా ఉంది అని అర్థం. కౌలుదారుకి దక్కేలా ప్రభుత్వం చూస్తుంది. మొత్తంగా పశ్చిమ బెంగాల్లోని గ్రామీణ ప్రాంతాల్లోని కుటుంబాల్లో సగం దాకా భూ సంస్కరణల ప్రయోజనాలు పొందాయి. ఈ చర్యల ఫలితంగా పశ్చిమ బెంగాల్లో వ్యవసాయ ఉత్పత్తి 30% దాకా పెరిగింది. గ్రామీణ పేదరికం గణనీయంగా తగ్గింది. పశ్చిమ బెంగాల్లో అధిక శాతం కౌలుదారులు 70% దాకా ఇంకా నమోదు కాలేదని, ఈ పాక్షిక అమలు వల్ల గ్రామీణ ప్రాంతాల్లో కొత్త ధనిక వర్గం ఏర్పడిందని విమర్శకులు భావిస్తున్నారు. ఏదేమైనప్పటికీ ఆపరేషన్ బర్ఖా పంచాయతీరాజ్ వ్యవస్థ అమలు వల్ల వామపక్షానికి గ్రామీణ జనాభాలో గణనీయమైన మద్దతు లభించింది. 2006 వరకు ఎన్నికల్లో విజయం సాధించింది. రాష్ట్ర ప్రజల అవసరాలను ప్రజాస్వామికంగా తీర్చిన ఉదాహరణలలో ఇది కూడా ఒకటి. అంటే 2000 వరకు ఎన్నికల్లో విజయం సాధించింది. ఇది ఏంటి? కమ్యూనిస్ట్ పార్టీ అనేది. ఎవరతను? జ్యోతి బసు. ఎప్పటి నుంచి? 1977 నుంచి 2006 వరకు. ఈమె ఎప్పటి నుంచి ఎప్పటి వరకు? 1977 to 2006 వరకు ఈమె
ఎన్నికల్లో విజయం సాధిస్తూనే వచ్చిందనమాట. నెక్స్ట్ 1980 నుంచి సంకీర్ణ ప్రభుత్వాలు కొన్ని రాజకీయ పార్టీల గురించి ఎందులో ఇచ్చారో ఒకసారి చూద్దాం. నేషనల్ ఫ్రంట్ ఎప్పటి నుంచి ఎప్పటి వరకు ఉంది? 1989 నుంచి 1990. ఈ నేషనల్ ఫ్రంట్ ఏ ప్రభుత్వాలని ఏకం చేస్తే నేషనల్ ఫ్రంట్ పార్టీ ఏర్పడిందో ఇప్పుడు చూద్దాం. ఏ మద్దతు పార్టీలు వీటికి సంబంధించి JDDMK, AGP, TDP, జమ్మూ అండ్ కాశ్మీర్ నేషనల్ కాన్ఫరెన్స్. మద్దతునిచ్చిన పార్టీలు CPM, CPI, BJP. అయితే ఈ టైం పీరియడ్లో మనకి 1989 నుంచి 1990 వరకు ఎవరున్నారు? VP సింగ్ ఒకరు, చంద్రశేఖర్ ఒకరు మనకి ప్రధానమంత్రులుగా ఉండడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసి యునైటెడ్ ఫ్రంట్ అధికారంలో ఉన్నప్పుడు ఉన్న పార్టీలు ఏంటి? JKNC, TDP, TMC, CPI, AGP, DMK, MGE. మద్దతునిచ్చిన పార్టీలు వచ్చేసి CPM పార్టీ. అయితే ఈ టైంలో మనకు ఎవరు ప్రధానమంత్రులుగా ఉన్నారు? దేవగౌడ, ఐకే గుజ్రాల్ అనమాట. దేవగౌడ, ఐకే గుజ్రాల్. ఇప్పుడు యునైటెడ్ ఫ్రంట్ ప్రభుత్వం అమల్లో ఉన్నప్పుడు, అధికారంలో ఉన్నప్పుడు 1996 నుంచి 1998 మధ్య కాలంలో. నెక్స్ట్ నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్ 1998 నుంచి 2004 వరకు అధికారంలో ఉన్న పార్టీలు ఏంటి? మద్దతు ఇచ్చిన పార్టీ వచ్చేసి టీడీపీగా చెప్పుకోవచ్చు. JDM, SED అంటే SAD, AIADMK, JKNC, తృణమూల్ కాంగ్రెస్, బీజూ జనతాదళ్, శివసేన. ఇవన్నీ మనకి నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్. దీనికి మద్దతునివ్వడం జరిగింది. మద్దతునిచ్చిన పార్టీ వచ్చేసి TDP. అప్పుడు ఆ టైం పీరియడ్లో ఎవరు ప్రధానమంత్రిగా ఉన్నారు అంటే వాజ్పేయి గారు ఉండడం జరిగింది. 20వ శతాబ్దపు చివరి దశకంలో సమస్యలు ఏ విధంగా ఉన్నాయి ఇప్పుడు చూద్దాం. రాజకీయాల్లో ఈ మార్పుతో పాటు ఇతర కీలకమైన పరిమాణాలు కూడా సంభవించాయి. భారతదేశంలోకి స్వేచ్ఛగా విదేశీ పెట్టుబడులు వస్తువులను అనుమతించేలా భారత ఆర్థిక విధానం బలవంతంగా సరళీకృతం చేయబడింది. ఇంకొక వైపు కొత్త సామాజిక వర్గాలు మొదటిసారిగా తమ రాజకీయ ఆకాంక్షలను సాధించుకోవడానికి ప్రయత్నించసాగాయి. అంతేకాకుండా రాజకీయ జీవితంలో మతపర జాతీయవాదం, మతం పేరుతో రాజకీయ సమీకరణాలు ముఖ్యాంశాలుగా మారాయి. వీటన్నింటి కారణంగా భారతీయ సమాజం తీవ్ర కల్లోలానికి లోనైంది. ఈ మార్పులు అర్థం చేసుకొని వాటికి అనుగుణంగా మారే ప్రయత్నంలో ఇంకా మనం ఉన్నాం. రాజ్యాంగ సౌకర్యాల విస్తరణ వెనుకబడిన తరగతుల ప్రజలకు కూడా అవకాశాలు కల్పించటపై, వాళ్ళని కూడా కలుపుకొని అభివృద్ధి సాధించటపై జనతాదళ్ దృష్టి కేంద్రీకరించింది. ప్రభుత్వ ఉద్యోగాలలోనూ విద్యా సదుపాయాలలోనూ ఇతర వెనుకబడిన తరగతులు అంటే ఓబీసీలకు రిజర్వేషన్ ఉండాలని సిఫారసు చేసిన మండల్ కమిషన్ నివేదిక నేషనల్ ఫ్రంట్ ప్రభుత్వం వెలికితీసింది. ఈ కమిషన్ గుర్తించిన సామాజికంగా విద్యాపరంగా వెనుకబడిన తరగతులు ప్రభుత్వ ఉద్యోగాలలో 27% రిజర్వేషన్ కల్పించమని మండల కమిషన్ ముఖ్యమైన సిఫార్సు అమలు చేస్తున్నట్టు వీపీ సింగ్ ప్రభుత్వం ప్రకటించింది. ఈ ఆదేశాలకు అనేక నిరసనలు ప్రత్యేకించి ఉత్తర భారతదేశంలో చెలరేగాయి. దక్షిణాదిలో అప్పటికే అనేక రాష్ట్రాల ఓబీసీలకు అధిక శాతం రిజర్వేషన్లు అమలు చేస్తున్నాయి. వీపీ సింగ్ ప్రభుత్వం ఈ నిర్ణయం పట్ల అనేక ఇతర రాజకీయ పార్టీలకు అనుకూలంగా లేవు. కానీ తాము జనాదరణ కోల్పోతామన్న భయంతో దాని పట్ల వ్యతిరేకతను ప్రకటించలేక గత 2 దశాబ్దాలలో ఓబీసీ కులాలు అనేకం సంపన్నులై తమ ఉనికిని చాటుకోవడానికి ప్రయత్నిస్తుండటమే దీనికి కారణం. వాళ్ళు ప్రత్యేకంగా భూ సంస్కరణలు, హరిత విప్లవం ద్వారా లాభపడ్డారు. అయితే విద్యలోనూ, ప్రభుత్వ ఉద్యోగాల్లోనూ, రాజకీయాల్లోనూ సైతం తమకు తగినంత ప్రాతినిధ్యం లేదని భావించసాగారు. ఈ రంగాలలో ఇప్పుడు వీళ్ళు తమ వాటా కోరసాగారు. మండల కమిషన్ సిఫారసులను అమలు చేయడం ద్వారా వీపీ సింగ్ ప్రభుత్వం వాళ్ళ కోరికను తీర్చింది. క్రమేపీ పరిపాలనా విధానం కుల సమస్యలకు, ప్రత్యేకించి తక్కువ కులాల వాళ్ళు ఎదుర్కొంటున్న సమస్యలకు మరింత సున్నితంగా స్పందించసాగింది. అయితే ఈ నివేదిక వీపీ సింగ్ ప్రభుత్వం అమలు చేయడం జరిగిందనమాట. మనము పంచాయతీరాజ్ గురించి తెలుసుకుందాం. ఇక్కడ ఇచ్చిన బాక్స్ గురించి 73వ 74వ సవరణ స్థానిక స్వపరిపాలనకు రాజ్యాంగం గుర్తింపునిస్తూ 1992వ సంవత్సరంలో పివి నరసింహారావు ప్రభుత్వం రాజ్యాంగ సవరణ చేసింది. 73వ రాజ్యాంగ సవరణ గ్రామ స్థాయిలో స్థానిక స్వపరిపాలన ప్రభుత్వాలను కల్పించగా 74వ రాజ్యాంగ సవరణ పట్టణ నగరాల్లో వాటి స్థాయిలో ప్రభుత్వాలను సార్వత్రిక వయోజన ఓటింగ్
ద్వారా మొట్టమొదటిగా ఎన్నుకున్నారు. మొత్తం స్థానాలను మూడింట ఒక వంతు స్థానాలను స్త్రీలకు కేటాయించారు. షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ తెగల షెడ్యూల్డ్ జాతులకు కూడా కొన్ని స్థానాలు రిజర్వ్ చేస్తారు. రాష్ట్ర ప్రభుత్వాల అభిప్రాయాలను గౌరవిస్తూ స్థానిక పరిపాలనా ప్రభుత్వాలకు ఉండే విధులు, అధికారాలను రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించడానికి వదిలిపెట్టారు. అందువలన దేశవ్యాప్తంగా పనిచేసే స్థానిక స్వపరిపాలనా అధికారాలలో తేడాలుంటాయి. స్థానిక స్వపరిపాలనా ప్రభుత్వాల అధికారాల్లో తేడాలు ఉండడం జరుగుతుంది. అసలు ఎప్పుడు వచ్చిందంట స్థానిక స్వపరిపాలన రాజ్యాంగం గుర్తింపునిస్తూ 1992వ సంవత్సరంలో పివి నరసింహారావు ప్రభుత్వం రాజ్యాంగ సవరణ చేసింది. ఏమేమి సవరణలు అవి? 73వ రాజ్యాంగ సవరణ, 74వ రాజ్యాంగ సవరణ. 73 వచ్చేసి గ్రామ స్థాయిలో స్థానిక స్వపరిపాలన గురించి తెలియజేస్తే, 74వ సవరణ వచ్చేసి మనకి పట్టణ నగరాలకు వాటి స్థాయిలో ప్రభుత్వాలకి గురించి తెలియచేయడం జరుగుతుంది. అయితే ఇక్కడ మనం ఇది కంటిన్యూ చేద్దాం ఫ్రెండ్స్. ఇక్కడ చదువుకున్నాం కదా, సున్నితంగా స్పందించసాగింది. దళితులకు ప్రయోజనాలకు ప్రాతినిధ్యం వహిస్తున్నామనే బహుజన సమాజ్ పార్టీ, పైకెదుగుతున్న జాట్ యూదుల వంటి కులాలు ప్రాతినిధ్యం వహించే ప్రాంతీయ పార్టీలు భారతీయ రాజకీయాలలో ముఖ్య పాత్ర పోషించసాగాయి. నెక్స్ట్ వచ్చేసి రాజకీయాలు, మత వినియోగం. దేశంలో జాతీయ భావం ఆధారంగా దేశాన్ని నిర్మూలించాలన్న రాజకీయ ధోరణికి భారతీయ జనతా పార్టీ నేతృత్వం వహిస్తుంది. ప్రజాస్వామ్యం, లౌకికవాదం వంటివి పాశ్చాత్య భావాలని ఇవి సరిపోవని, పురాతన భారతీయ సంస్కృతి నుంచి మనం నేర్చుకోవాలని ఈ పార్టీ విశ్వసిస్తుంది. అయితే మత గురువులు నడిపే మతపరమైన రాజ్యానికి బీజేపీ వ్యతిరేకం. బీజేపీ వ్యతిరేకం. లౌకిక రాజ్యం అల్పసంఖ్యాక వర్గాల మాత్రమే ప్రత్యేక సదుపాయాలు కల్పించడం కాకుండా దేశ ప్రజలందరినీ సమదృష్టితో చూస్తూ ఒకే పౌర చట్టాన్ని అమలు చేయాలని బీజేపీ లౌకికవాద స్వరూపం చర్చను ప్రారంభించింది. 1980 వరకు భారత రాజకీయాలలో ఈ ధోరణి నామమాత్రంగా ఉండేది. ఉదాహరణకి 1984లో లోక్సభలో ఎన్నికల్లో వీళ్ళు 2 సీట్లు మాత్రమే గెలిచారు. అయితే అయోధ్య అంశాన్ని, రాముడు పుట్టిన ప్రదేశం అంటూ వివాదాస్పద మసీదు ఉన్న చోట గుడి కట్టడానికి ఉద్యమాన్ని చేపట్టడంతో బీజేపీ ఆదరణ గణనీయంగా పెరిగింది. ఈ అంశాలకు మద్దతు బీజేపీ నాయకుడైన ఎల్కే అద్వానీ 1990లో సోమనాథ్ నుంచి అయోధ్యకు రథయాత్ర చేపట్టారు. ఈ లౌకికవాద రాజకీయాలు అల్పసంఖ్యాక వర్గాలు, ప్రత్యేకించి ముస్లింలను సంతృప్తిపరచడానికి ప్రయత్నించి అధిక సంఖ్యలో ఉన్న హిందువులను నిర్లక్ష్యం చేస్తున్నాయని వాదించసాగారు. ఈ ఉద్యమ సమయంలో ప్రజల్ని పలు ప్రాంతాలలో మతపరంగా చీలిపోయారు. పెద్ద ఎత్తున మతపరమైన అల్లర్లు చెలరేగాయి. బీహార్లో అద్వానీని అరెస్టు చేయడంతో ఈ యాత్ర ముగిసింది. దీనికి ప్రతిగా వీపీ సింగ్ ఎక్కడ అరెస్టు చేశారు? బీహార్లో ఎల్కే అద్వానీని అరెస్టు చేయడంతో ఈ యాత్ర అనేది ముగిసింది. దీనికి ప్రతిగా వీపీ సింగ్ ప్రభుత్వానికి బీజేపీ తన మద్దతును ఉపసంహరించుకొని ముందుగానే ఎన్నికలు జరిపేలా చేసింది. శ్రీలంకకు భారతీయ సైన్యానికి పంపించడంతో రాజీవ్ గాంధీ పాత్రకు ప్రతీకారంగా శ్రీలంకలోని తమిళ వేర్పాటువాద బృందమైన ఎల్టీటీ చేతిలో ఈ ఎన్నికల ప్రచారంలో ఇతను హత్యకు గురయ్యాడు. ఆ తర్వాత కురిసిన సానుభూతి వెల్లువల్లో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. అయితే లోక్సభలో బీజేపీ బలం 120కి పెరిగింది. 120కి పెరిగింది. రామాలయ ప్రచారంలో సమీకరించబడిన పెద్ద గుంపు 1992లో అయోధ్యకు చేరి మసీదును ధ్వంసం చేసింది. రామాలయ ప్రచారంలో సమీకరించబడిన పెద్ద గుంపు 1992లో అయోధ్యకు చేరి మసీదుని ధ్వంసం చేసింది. ఈ ఘటన తర్వాత తీవ్ర నిరసనలు, మత కల్లోలాలు చెలరేగాయి. చాలా ప్రాణ నష్టం కూడా జరిగింది. సరళీకృత ఆర్థిక విధానాలు. 1991లో వీపీ సింగ్ ప్రభుత్వం పడిపోయినప్పటికీ భారతదేశం తీవ్ర ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటుంది. అప్పులను తిరిగి కట్టడానికి దిగుమతులను చెల్లించడానికి ఉపయోగించే విదేశీ మారక నిల్వలు దాదాపుగా అడుగంటాయి. అంటే వెంటనే కొత్త అప్పు దొరికితే తప్పించి పాత బకాయిలు, కిస్తీలు సకాలంలో కట్టలేని పరిస్థితి భారతదేశం ఉంది. అంటే సకాలంలో కట్టలేని పరిస్థితిలో భారతదేశం ఉంది. 1992లో పివి నరసింహారావు నేతృత్వంలో ఏర్పడిన కొత్త కాంగ్రెస్ ప్రభుత్వం ఈ సంక్షోభాన్ని అధిగమించడానికి అంతర్జాతీయ ద్రవ్యనిధిని సంప్రదింపులు నిర్వహించింది. ఇందుకు అది కొన్ని తీవ్రమైన షరతులు విధిస్తూ వీటిని వ్యవస్థాగత మార్పుల కార్యక్రమం అంటారు. తీవ్రమైన
షరతులను విధిస్తూ భారతదేశం సరళీకృత ఆర్థిక విధానాన్ని అవలంబించేలా చేసింది. దీని అర్థం ప్రభుత్వ ఖర్చును తీవ్రంగా తగ్గించుకోవటం. దీంట్లో రైతులకు ఇచ్చే సబ్సిడీలతో కోత, ప్రజాసేవలు, ఆరోగ్యం వంటి వాటిలో ప్రభుత్వం ఖర్చును తగ్గించుకోవటం వంటివి కూడా ఉన్నాయి. విదేశీ సరుకులు దిగుమతుల మీద పన్నుల్ని తగ్గించుకోవటం. విదేశీ సరుకుల దిగుమతుల మీద పన్నుల్ని తగ్గించుకోవటం. అదేవిధంగా భారతదేశం విదేశీ పెట్టుబడులపై పరిమితుల్ని తగ్గించుకోవటం. భారతదేశంలో విదేశీ పెట్టుబడులపై పరిమితులను తగ్గించుకోవటం. ఆర్థిక రంగంలోని అనేక రంగాలలో ప్రైవేటు పెట్టుబడిదారులకు అవకాశం కల్పించటం. ఉదాహరణకి టెలిఫోన్, బ్యాంకింగ్, విమానయానం వంటి వాటిల్లో ప్రైవేటు పెట్టుబడిదారులకు అవకాశం కల్పించడం. ఇవి ఇంతకు ముందు ప్రభుత్వం గుత్తాధిపత్యం కింద ఉండేవి. ఈ చర్యల కారణంగా భారతదేశంలోకి విదేశీ సరుకులు రావడంతో భారతీయ పారిశ్రామికవేత్తలు ప్రపంచ ఉత్పత్తిదారులతో పోటీ పడక తప్పలేదు. దీనివల్ల విదేశీ కంపెనీలు భారతదేశంలో పరిశ్రమలను నెలకొల్పాయి, వ్యాపారాలు మొదలుపెట్టాయి. అయితే ప్రభుత్వ ప్రజలకు ఇచ్చే సబ్సిడీలతో కోత విధించడం వల్ల చౌక విదేశీ సరుకులు వెల్లువెత్తడంతో ఇక్కడ అనేక కర్మాగారాలు మూతపడటం వల్ల సాధారణ ప్రజలు ఎన్నో కష్టాలకు గురయ్యారు. విద్య, ఆరోగ్యం, రవాణా వంటి అనేక ప్రభుత్వ సదుపాయాలు ప్రైవేటీకరణకు కూడా ఇది దారితీయడంతో ఈ సేవలు అందించే ప్రైవేటు వ్యక్తులకు ప్రజలు పెద్ద మొత్తం డబ్బులు రుసుము చెల్లించాల్సి వచ్చేది. 20వ శతాబ్దం ముగింపులో భారతదేశం ప్రపంచ మార్కెట్లోకి లాగబడింది. 20వ శతాబ్దం ముగింపులో భారతదేశంలో ఒకవైపున జనాభాలోని వివిధ వర్గాల గొంతులు వినిపించే ప్రజాస్వామ్యం విలసిల్లుతోంది. ఇంకోవైపు ప్రజలను విభజించే మతపర రాజకీయ సమీకరణాల వల్ల సామాజిక శాంతికి ముప్పు పొంచి ఉంది. 50 ఏళ్లకు పైగా అది కాల పరీక్షకు నిలబడింది. ఎంతో కొంత స్థిర ఆర్థిక పరిస్థితి సాధించింది. ప్రజాస్వామిక రాజకీయ బలంగా వెళ్ళాలనుకున్నాయి. తీవ్ర పేదరికాన్ని, కులాలు, మతాలు, ప్రాంతాలు, స్త్రీ పురుషుల మధ్య తీవ్ర అసమానతల్ని ఇది ఇంకా పరిష్కరించలేదు. 20వ శతాబ్దం భారతదేశానికి 50 ఏళ్ల స్వాతంత్ర్యానంతర కాలం అందించిన వారసత్వం ఇదే. ముగింపు. భారత ప్రజాస్వామ్యం అనేక సవాళ్లను ఎదుర్కొని నిలిచిందని, ఆ ప్రక్రియలో అది మరింత బలపడిందని చూసాం. క్రమం తప్పకుండా జరిగే స్వేచ్ఛాయుత, న్యాయపూరిత ఎన్నికలలో ఓటు చేసే వాళ్ళ సంఖ్య, ప్రభుత్వాల మార్పు, కొత్త గ్రూపులు, సాధికారీకరణ, పౌర హక్కులను కాపాడటం వంటి అనేక విషయాల్లో భారత ప్రజాస్వామ్యం విజయవంతమైందని చెప్పవచ్చు. అయితే శతాబ్దపు అంచుల్లో భారత ప్రజాస్వామ్యం గురించి అనేక ప్రశ్నలు కూడా లేవనెత్తాయి. దీర్ఘకాలం ప్రజాస్వామిక దేశంగా ఉన్నప్పటికీ అధిక శాతం పౌరులు సంక్షేమాన్ని భారతదేశం ఎందుకు సాధించలేకపోయింది? అభివృద్ధి ప్రక్రియలు లేవనెత్తిన పరస్పర విరుద్ధ కోరికల కారణంగా ఉత్పన్నమయ్యే ఒత్తిడిని అది ఎలా ఎదుర్కొంటుంది? పాదుకుని ఉన్న సామాజిక ఆర్థిక అసమానతలను ప్రజాస్వామిక భారతదేశం ఎందుకు తగ్గించుకోలేకపోయింది? రానున్న సంవత్సరాల్లో ఈ సమస్యలను భారతదేశం ఎదుర్కోవాలి. భారతదేశం ఇది చేయగలుగుతుందని మీరు అనుకుంటున్నారా? ప్రాంతీయ ఆకాంక్షలు, కీలక పదాలు. సంకీర్ణ ప్రభుత్వాల గురించి తెలుసుకున్నాము. మతతత్వవాదం అంటే ఏంటి, అధిక సంఖ్యాక వర్గం అంటే ఏంటి, అల్పసంఖ్యాక వర్గం అంటే ఏంటి అనేది మనము తెలుసుకున్నాం. సరళీకృత ఆర్థిక విధానం. విదేశీ దిగుమతులపై పన్నుల మీద పరిమితులు. సరళీకృత ఆర్థిక విధానం అంటే ఏంటి? విదేశీ దిగుమతులపై విదేశీ దిగుమతులపై పన్నుల మీద పరిమితులు. ఇష్టం వచ్చినట్లు తొలగించటం. తమ కంటే భిన్నంగా ఉన్న ప్రజలకు. ఇతరుల తొలగింపు. కేంద్ర ప్రభుత్వం ద్వారా రాష్ట్ర ప్రభుత్వాలకు. సమాఖ్య సిద్ధాంతం. రాష్ట్ర ప్రభుత్వాలకు మరింత స్వయం ప్రతిపత్తి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. మనం ఇంతటితో ఈ వీడియో కంప్లీట్ చేసుకున్నాము. ఈ లెసన్ అంతా కంప్లీట్ అయింది ఫ్రెండ్స్. 18th లెసన్ ముందు పార్ట్ 1 చేశాను ఫ్రెండ్స్. ఇది పార్ట్ 2 అనమాట. మొత్తం టోటల్ 18th లెసన్ అంతా కంప్లీట్ అయింది. 17th లెసన్ విన్న తర్వాత 18th వినండి. మనకి రాజకీయం మీద ఒక కంప్లీట్ అవగాహన అనేది వస్తుంది మనకి. నా ఎక్స్ప్లెనేషన్ కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి వీడియోస్ మరెన్నో చేస్తాను. మళ్ళీ మరో వీడియోతో కలుసుకుందాం. ఓకే, బాయ్ ఫ్రెండ్స్.